నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడోత్సవాలను ప్రారంభించిన రాష్ట్ర రవాణా మరియు క్రీడా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం 2013 POSH చట్టం అమలు పరుస్తున్నాం. మంత్రి వంగల్పూడి అనిత. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిది అని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ పై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ నిరుద్యోగ యువకులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని తెలిపారు. వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా డిఎస్సి నిర్వహించలేదని, ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయలేదని తెలిపారు. దీనిపై వైసీపీ సమాధానం చెప్పాలన్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో 1994 నుంచి చూస్తే 2,60,194 పోస్టులు భర్తీ చేశారని, అందులో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేయడం జరిగిందన్నారు. ఒక్క టీడీపీ హయాంలోనే 70% టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగిందన్నారు. నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి ఫైల్ పైనే మొదటి సంతకం చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగానే 2/7/2024 తేదీన టెట్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. 4.27 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.68 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారని, వారిలో 1,87,000 మంది అర్హత సాధించారని తెలిపారు. 3/10/2024 నుంచి 21/10/2024 వరకు టెట్ పరీక్షను పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. వర్గీకరణపై 1 మ్యాన్ కమిషన్ నివేదిక త్వరలోనే రాబోతుందని భావిస్తున్నామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువకులకు ఈ సభ సాక్షిగా హామీ ఇస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నేతలు నా శాఖకు సంబంధించి ప్రశ్నలు వేసి చర్చించేందుకు సిద్ధంగా లేరని, ఇది చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి పైన తొలి సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా 2/7/24కి టెట్ నిర్వహిస్తాం జరిగింది. 4,27,000 మంది అప్లై చేశారు. దాంట్లో 3,68,000 మంది అపియర్ అయ్యారు. 1,87,000 మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష. మీరు చూస్తే 3/10/24 నుంచి 21/10/24 వరకు టెట్ కూడా పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. విచిత్రం ఏంటంటే, నాకు వేసిన 2 ప్రశ్నలు ప్రతిపక్ష పార్టీలు, కానీ వాళ్ళు వేసిన ప్రశ్నల మీద చర్చించడానికి సిద్ధంగా లేకపోతే నిజంగానే చాలా చాలా బాధాకరం. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకోవాలని గౌరవ సభ్యులను కోరుతున్నాను. పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల గురించి వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి అడిగిన ప్రశ్నకు హోంమంత్రి సమాధానమిస్తూ, పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం 2013 POSH చట్టం అమలు పరుస్తున్నామన్నారు. 2019-24 వరకు నమోదైన కేసులు 85,041, ACRPC కింద అందించిన BNSS నోటీసులు 72, అరెస్ట్ అయిన వారి సంఖ్య 24 అని తెలిపారు. 2024లో నమోదైన కేసులు 3041A, CRPC కింద అందించిన BSSN నోటీసులు 23, అరెస్ట్ అయిన వారి సంఖ్య 5 అన్నారు. జిల్లాల్లో ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీల సంఖ్య 6,681 అని తెలిపారు. 2024 సెప్టెంబర్ నుంచి 2025 జనవరి వరకు కమిటీలకు అందిన కేసులు 50 అని చెప్పారు. ప్రతి 10 మంది మహిళా ఉద్యోగులున్న చోట కమిటీ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. ప్రతి జిల్లాల్లో జిల్లా అధికారిగా జిల్లా కలెక్టర్ నియామకం, అన్ని ఫిర్యాదుల కమిటీల్లో 50% మహిళల ప్రాతినిధ్యం ఉంటుందన్నారు. రాష్ట్ర
పునర్విభజన తర్వాత ఏపీ వ్యాప్తంగా 26 LC, IC ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళలే రక్షణ ధ్యేయంగా ప్రతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసే వ్యవస్థ అన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ పని ప్రదేశాల్లో చట్టపరమైన పరిణామాల అవగాహన కోసం అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఏదో ఒక రకంగా ఎక్కడైనా చిన్న లైంగిక వేధింపులు జరగడం కానీ, వాళ్ళ మీద టార్గెటెడ్గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కానీ, వాళ్ళు ఎదుగుదలని కూడా కొన్ని సందర్భాల్లో సమాజంలో కొంతమంది చూడలేని పరిస్థితులు వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. దీని నేపథ్యంలో ఇందాకే సభ్యురాలు ఒక మాట చెప్పి రాజకీయాలకు అతీతంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది అధ్యక్ష. కంపల్సరీగా రాజకీయాలకు అతీతంగా చూసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ ఈ రోజు దీని మీద ప్రత్యేకమైన దృష్టి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లోనే చాలా క్లియర్ గా చెప్పాం అధ్యక్ష, మహిళల భద్రత విషయంలో అంటే ఇప్పుడు మహిళలు ఎక్కడికైతే ఈ రోజు మహిళ బయటకు వచ్చి చదువుకొని బయటకు వచ్చి ఉద్యోగం చేయటం వరకు ఒక ఎత్తు అయితే, ఆ ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, క్షేమంగా మార్నింగ్ బయటకు వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావడం వరకు కూడా క్షేమంగా రావడం అనేది ఒక ఎత్తు అయిపోయింది అధ్యక్ష. అంటే వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లోనే ఉన్న సిచ్యువేషన్స్ అవునాయండి, వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో భద్రత విషయంలో అవునాయండి, వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బందికరంగా సురక్షితమైన ప్రదేశాల్లో వాళ్ళు ఉద్యోగం కల్పించే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాలి. ఈ రోజు గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది అధ్యక్ష. 2013 ఇందాకే చెప్పాను అధ్యక్ష, పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష అంతర్గత కమిటీలు అదేవిధంగా లోకల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దీని మీద అవగాహన కూడా పెంచాలి అధ్యక్ష. ఎందుకంటే పర్టికులర్ గా చెప్తున్నాను, చాలా మందికి ఈ విషయంలో తెలియదు అధ్యక్ష. ముఖ్యంగా ఆడపిల్లలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తుంటేనే రకరకాలుగా మాటలు పడే పరిస్థితుల్లో తీరా ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వాళ్ళు పడే వేధింపుల గురించి బయటికి చెప్పుకోలేక, దీన్నన్నింటినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళి చెప్పుకోలేక, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏదో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు, ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళెవరు కూడా బయటపడే పరిస్థితులు కనిపించట్లే. కాబట్టి దీని మీద కంపల్సరీగా ప్రతి కంపెనీలో కానీ ఎక్కడైనా కూడా 10 మంది ఉమెన్ ఎంప్లాయీస్ కనుక ఉంటే డెఫినెట్ గా అక్కడ ఒక అంతర్గత కమిటీ, ఒక లోకల్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దానికి కూడా సభ్యులకి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర విజయం సాధించారు. 7వ రౌండ్ ముగిసేసరికి ఆయనకు 1,18,070 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,41,873 ఓట్లు పోలవగా 21,577 చెల్లని ఓట్లుగా గుర్తించారు. 50% పైగా ఆలపాటికి ఓట్లు సాధించడంతో ఆయన్ను విజేతగా ప్రకటించారు. 7 రౌండ్లు ముగిసేసరికి ఆలపాటి 67,252 ఓట్ల మెజార్టీ సాధించారు. 7వ రౌండ్లో ఆలపాటికి 16,447 ఓట్లు రాగా పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు 7,251 ఓట్లు వచ్చాయి. దీంతో 7 రౌండ్లలో ఆలపాటికి 9,196 ఓట్ల ఆధిక్యం లభించింది. ప్రతి రౌండ్లోనూ ఆలపాటి దూకుడు కనిపించింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రతి రౌండ్లోనూ ఆధిక్యం ప్రదర్శించారు. గుంటూరు ఏసీ కళాశాలలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇక్కడ మొత్తం 2,41,873 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపు 9 రౌండ్లో పూర్తవుతుంది. బ్యాలెట్ పద్ధతి కావటం, బరిలో 25 మంది అభ్యర్థులు ఉండటంతో లెక్కింపునకు ఎక్కువ సమయం తీసుకుంది. ఇక ప్రత్యర్థుల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాత్రమే చెప్పుకోదగ్గ ఓట్లను సాధించగలిగారు. మిగిలిన వారికి నామమాత్రంగానే ఓట్లు వచ్చాయి. తెదేపా నేతలు పలువురు ఆలపాటి రాజాకు శుభాకాంక్షలు తెలిపారు. 33 నియోజకవర్గాల్లోని 2,44,000 పట్టభద్రులు ఇచ్చిన విజయంగా నేను భావిస్తున్నానని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. నా విజయానికి కృషి చేసిన నాయకులు, ఓటర్లు 40% మంది పట్టభద్రులు తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోవటం గమనార్హమన్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లుగా మధ్య వయస్కులు ఎక్కువగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. నాపై అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేసిన ప్రత్యర్థులకు పట్టభద్రుల గుణపాఠం చెప్తారని ఊహించిన విషయమని తెలిపారు. వైసీపీ 5 సంవత్సరాల తరుణంలో పరిశ్రమలు పెట్టాలన్నా భయపడే పరిస్థితి నుంచి పరిశ్రమలు పెట్టే స్థాయికి వచ్చామని తెలిపారు. విద్యా విధానాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని అది అందరికీ తెలిసిన విషయమే అని తెలిపారు. గతంలో మంత్రిగా చేసిన తరుణంలో కలుషిత రాజకీయాలను పక్కనకు పెట్టి పరిపాలన సాగించామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు సామాజిక న్యాయం చేయలేదు, గౌరవం ఇవ్వలేదన్నారు. వైసీపీ చేసిన తప్పులకు విశ్వవిద్యాలయంలో రాజకీయ రంగులు పులిపి సర్వనాశనం చేశారన్నారు. ప్రతిపక్షాలు ఎండుతాకుల మీద నడుస్తూ శబ్దం రాకుండా ఉండాలని చూస్తున్నారని అది సాధ్యపడే విషయం కాదన్నారు. శాసనమండలిలో గలం విప్పుతాను, విద్యాశాఖ మంత్రి గురించి వైసీపీ నేతలు అవాకులు చవాకులు పలుకుతున్నారని, చివరకు మసైపోతారని హెచ్చరించారు. కూటమి ఇచ్చిన గెలుపు ఎమ్మెల్సీ అని ధన్యవాదాలు తెలిపారు. 27,000 మంది పట్టభద్రుల ఇన్వాలిడ్ ఓటర్లు ఉండటం బాధాకరమన్నారు. రాజకీయాల్లో పదవులు ముఖ్యం కాదు, ప్రజాసేవే ముఖ్యమని సూచించారు. 33 నియోజకవర్గాల ప్రజలు ఎవరైతే పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారో
దాదాపు 2,41,000 మంది ఓటర్లు తమ హక్కుని ఈ ఎన్నికల్లో వినియోగించుకోవడమే కాకుండా ఒక గొప్ప విజయాన్ని అందించినటువంటి వరించినటువంటి అదృష్టవంతుడిగా నేను భావిస్తా ఉన్నా. ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎన్నికలో మరి 1,45,057 ఓట్లు నాకు వస్తే దాదాపు 83,000 ఓట్ల మెజార్టీ ఉంటే నా మీద అనేక రకాలైన ఆరోపణలు చేసి ఏదో పాముకుందామని చెప్పి నన్నేదో భూతంలాగా చూపించాలని ప్రయత్నించినటువంటి ప్రత్యర్థులకి కేవలం 63,000 ఓట్లతో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాజకీయాల్లో మరి అందరం ఓచాట పుట్టాం, పెరిగాం, వివిధ రూపాల్లో మనం పెరిగాం. సిద్ధాంతపరమైన రాజకీయాల్లో మనం పైకొచ్చామని చెప్పుకునేటువంటి పెద్దలు కూడా సిద్ధాంతాలకు నీళ్లు వదిలేసి ఈ రోజున ఎవరు మోచేతి నీళ్ళైనా తాగడానికి సిద్ధపడినటువంటి ఎన్నికల్ని మనం ఇవాళ చూసాం. నిరంతరం డిస్టిలింగ్ పనులు చేస్తుండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్ వద్ద గల డాబాకుట్ల సెంటర్లో జరుగుతున్న డిస్టిలింగ్ పనులను అధికారులతో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిస్టిలింగ్ పనుల్లో ఎటువంటి జాప్యం వహించరాదని, అడ్డొచ్చిన అక్రమణలను తొలగించాలని, పూర్తి స్థాయిలో డిస్టిలింగ్ పనులను పూర్తి చేసి వర్షపు నీరు నీటిపైన నిలవకుండా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యటిస్తున్నప్పుడు పాత ఎస్టీపీను గమనించి దానిని పునరుద్ధరించి ప్రజలకు ఉపయోగపడేలా ప్రణాళికను సిద్ధం చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్ పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, వెహికల్ డిపో ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసుపాదం తదితరులు పాల్గొన్నారు. యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ లో గల ఏబీసీ ఆపరేషన్స్ సెంటర్ బయోమెథనైజేషన్ ప్లాంట్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, సర్జికల్ ఎక్విప్మెంట్ మరింత పెంచి యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లో మెరుగుపరచడానికి కావాల్సిన చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అజిత్ నగర్ ఎక్స్ ప్లాంట్ వద్దన్న బయోమిథరైజేషన్ ప్లాంట్ ను సందర్శించి కూరగాయల వ్యర్థాల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ప్రక్రియను పరిశీలించారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్ పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, వెహికల్ డిపో ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసుపాదం తదితరులు పాల్గొన్నారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాల సందర్భంగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ ఆటల పోటీలను రాష్ట్ర రవాణా మరియు క్రీడా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర మహిళా విభాగం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం ఎంజీ రోడ్లోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఆటల పోటీలను నిర్వహించింది. ఈ పోటీలో టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్, షటిల్, అంత్యాక్షరి, వివిధ క్రీడలు నిర్వహించింది. ఈ క్రీడా ఉత్సవాలలో వేద విభాగాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు మగవారితో పాటు సమానంగా మేము సైతం అంటూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. మహిళా ఉద్యోగస్తులు శారీరక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. మహిళలు క్రీడల్లో రాణించాలని వారి తరపున ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ నాయకులు కేవి శివారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ వి నిర్మలా కుమారి, పి మాధవి తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఎన్జీఓస్ తరపున ఇందిరాగాంధీ స్టేడియంలో మహిళామూర్తులందరికీ ఇక్కడ స్పోర్ట్స్లో ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ గేమ్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ వాతావరణం, ఇక్కడ ఉన్న వాళ్ళ ముఖాల్లో ఉన్న సంతోషం చూస్తే మహిళా చైతన్యం ఎంత ఉందో ఒకసారి అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మహిళలు మగవారితో మేము సైతం అంటూ అన్ని దానిలలో రాణిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనిషి జీవితంలో మానసికంగా దృఢంగా ఉండాలంటే ఫస్ట్ శారీరకంగా వాళ్ళ బాడీ బిల్డ్ కావాలి. ఇప్పుడు 365 రోజుల్లో వాళ్ళ యొక్క ఉద్యోగాలలో ఎంత కష్టాల్లో ఉన్నా
వాళ్ళ ప్రెషర్స్ని తట్టుకొని కూడా ఈరోజు వాళ్ళు మగవాళ్ళతో సైతం ఒక ఉద్యోగ కేంద్రాల్లో పనిచేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళ ఫిట్నెస్ కావాలి. ఈరోజు దాని మీద అవగాహన కల్పిస్తూ ఎన్జిఓ సంఘం ప్రతినిధులు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. అలాగే మీ అందరికీ తెలుసు స్పోర్ట్స్ ఎంత అవసరమో ఒకసారి మొన్న మా స్పోర్ట్స్ పాలసీలోనే అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో క్రీడా కోటాను 2% నుంచి 3% పెంచి ముఖ్యంగా క్రీడల పట్ల ఆయనకుండే అభిరుచిని అలాగే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ని మరొకసారి చాటారు. తప్పకుండా మన పిల్లలైతే మనమైతేనే ఖచ్చితంగా స్పోర్ట్స్లో రాణించాలా. తప్పకుండా వాళ్ళు పనిచేసేదానికి కానీ రేపు ఉద్యోగ అవకాశాల్లో కూడా తప్పకుండా ఈ రాష్ట్రం తరపున ప్రోత్సాహకాలు ఉంటాయని తెలియజేసుకుంటూ అలాగే మరొక్కసారి మహిళామణులందరికీ మహిళా దినోత్సవం ముందస్తు శుభాకాంక్షలు. సాధారణ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో గుమస్తాగా జీవితం ప్రారంభించిన చలసాని ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ అండదండలతో 2019లో విజయ డైరీ చైర్మన్ అయ్యారని, అప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని గన్నవరం నియోజకవర్గం టీడీపీ క్రియాశీలక కార్యకర్త న్యాయవాది తగరం కిరణ్ బాబు ఆరోపించారు. టీడీపీ పార్టీ కార్యకర్తలకు అవుట్లెట్లు ఇవ్వలేదని, అన్ని వైసీపీ వారికే ఇచ్చారని, పార్టీ కార్యక్రమాల్లో ఆందోళనలో ఎక్కడా పాల్గొనలేదని, ఆయనకు విజయ డైరీ చైర్మన్ గా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. గన్నవరం నియోజకవర్గం టీడీపీ క్రియాశీలక కార్యకర్త న్యాయవాది తగరం కిరణ్ బాబు విజయవాడలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను టీడీపీ నాయకుడిని కార్యకర్తను చెప్పుకునే చలసాని ఆంజనేయులు ఇప్పటి వరకు 100 విజయ డైరీ అవుట్లెట్లలో 94 అవుట్లెట్లు వైసీపీ నాయకులు కార్యకర్తలకు ఇచ్చారన్నారు. టీడీపీ ఆఫీస్ పై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న రామాంజనేయులు అనే వ్యక్తికి పశ్చిమ గోదావరి జిల్లా కాంట్రాక్ట్ మొత్తం కట్టబెట్టారని చెప్పారు. వల్లభనేని వంశీ అనుచరుడైన శేషుకు నిడమానూరు వద్ద అవుట్లెట్ కేటాయించారని అన్నారు. జగ్గైపేటలో ఒకప్పటి వైసీపీ నేత అల్లుడికి పాల చిల్లింగ్ కేంద్రాన్ని ఎందుకు కేటాయించారో చెప్పాలన్నారు. వీరవల్లిలో కట్టిన ప్లాంట్లో స్థలం కొనుగోలు నుంచి నిర్మాణం వరకు అనేక ఆక్రమణలకు పాల్పడిన ఘనపార్టీ అని ఆరోపించారు. 100 కోట్ల రూపాయల వరకు అవినీతికి పాల్పడ్డారని అన్నారు. టీడీపీ పార్టీ కార్యకర్తలకు అవుట్లెట్లు ఇవ్వలేదు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని, ఆయనకు విజయ డైరీ చైర్మన్ గా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. సాధారణ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో గుమస్తాగా జీవితం ప్రారంభించిన చలసాని ఆంజనేయులు గారు మరి తెలుగుదేశం పార్టీ అండదండలతో 2019లో విజయ డైరీ చైర్మన్గా అయినప్పటి నుంచి 1 సంవత్సరం పాటు పాల రైతుల అభివృద్ధికి తోడ్పడుతూనే ఉన్నారు. అయితే హెరిటేజ్ సంస్థలో అనిల్ అనే వ్యక్తి అక్కడ ఫ్రాడ్ చేయిస్తే అతన్ని తీసుకొచ్చి విజయ డైరీలో పెట్టి అతని ద్వారా విజయ డైరీని ఏ విధంగా భ్రష్టు పట్టించాలి, విజయ డైరీలో అవినీతి ఎలా చేయాలి అనేది ఓనమాలు చేసుకొని ఇప్పటి వరకు సుమారు 100 కోట్ల రూపాయల అవినీతి చేసిన ఉదంతాలు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఎందుకంటే ఆంజనేయులు గారు మాట్లాడితే నేను తెలుగుదేశం పార్టీ నేతని, నాయకుడిని, కార్మికుడిని, కార్యకర్తని అది అని చెప్తూ ఉంటారు. ఇన్నాళ్లుగా 100 అవుట్లెట్లు ఇస్తే విజయ డైరీ అవుట్లెట్లు 100 అవుట్లెట్లు ఇస్తే 94 అవుట్లెట్లు కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలుగా ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. కృష్ణా జిల్లా మరియు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన యాదవులకు ప్రాతినిధ్యం లభించే విధంగా ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని గొర్రెలు మేకల పెంపకదారుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. కృష్ణా జిల్లా గొర్రెలు మరియు మేకల పెంపకందారుల సంక్షేమ సంఘం విజయవాడలో హనుమంతరాయ్ గ్రంథాలయంలో చైర్మన్ దిత్తుకూరు వెంకటకృష్ణారావు, వైస్ చైర్మన్ గొరిపర్తి సుబ్బారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చైర్మన్ దిద్దుకూరు వెంకటకృష్ణారావు మాట్లాడుతూ యాదవులుగా యనమల రామకృష్ణుడు, రామారావు, జంగం కృష్ణమూర్తి 3 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయని తెలిపారు. 1993లో గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం ఏర్పడిందని తెలిపారు. సంచార జాతులు ఎవరున్నారన్నారంటే అది గొర్రెలు కాపరులే అన్నారు. వైస్ చైర్మన్ గొరిపర్తి సుబ్బారావు మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న ఉండి కృష్ణ యాదవ్కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్గా ఉండాలంటే మా యాదవ కులానికి ఎమ్మెల్సీ ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మా యాదవ సంఘం తరపున కోరుతున్నామని తెలిపారు. గత జరిగిన మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో మా యాదవ్ సోదరులు 80 నుంచి 90% వరకు మన తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసామండి. మాకేంటంటే అందుకతో మాకు ఎమ్మెల్సీ కింద బొత్స అర్జున్ గారు ఉండేవాడు మా ఏరియాలో. ఆయన బాగా మాకు అందుబాటులో ఉండేవాడు.
గొర్రెల కాపర్లు అంటే ఏంటంటే పొలాలు వెంకాలు తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే ఎమ్మెల్యేలు ఎంపీ దగ్గరికి వెళ్ళడం అంటే వాళ్ళకి అంత కుదిరే పని కాదండి. వాళ్ళకేంటే అంత నాలెడ్జ్ లేని వాళ్ళు. మాకు అందుబాటులో ఉండే నాయకులు కింద నుంచి పైకి ఎత్తున్న నాయకులు ఎవరన్నా ఎమ్మెల్సీ కింద వస్తే ఇప్పుడు ఆల్రెడీ 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవడం జరిగింది. 5 ఎమ్మెల్సీ స్థానం ఒక స్థానం అన్నా సరే కింద నుంచి ఎత్తున్న నాయకులు అంటే మాకు కృష్ణ యాదవ్ గారండి. ఆయన కనుక ఒక ఎమ్మెల్సీ స్థానం వచ్చి మాకు గౌరవిస్తే మా యాదవ్కి మేము నారా చంద్రబాబు నాయుడు గారికి నేను రుణపడి ఉంటామండి. మాకు ఏ బాధ వచ్చినా మేము దీన్ని కోరుకోవడం కారణం ఏంటంటే మాకు ఏ బాధ వచ్చినా సరే ముందు మేము వెళ్ళి తెలియపరచడానికి మాకంటూ ఒక అందుబాటులో నాయకులు ఉండాలండి. దాని గురించి మాకు కృష్ణ యాదవ్ గారిని కనుక మాకు ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే మాత్రం ఆయన రుణం మేము తీర్చుకోలేం. చంద్రబాబు నాయుడు గారి రుణం మేము తీర్చుకోలేమండి. ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో ఒకప్పుడు బొత్స అర్జునుడు గారు ఎమ్మెల్సీగా క్రమశిక్షణ సంఘంలో సభ్యులుగా ఉండేవాళ్ళు. వారి తర్వాత ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీలు యాదవులకి ఆ ముగ్గురికి ఇవ్వాలని, బందర్ నుంచి రొంటి కృష్ణ యాదవ్ గారికి ఇవ్వాలని కృష్ణా జిల్లా గొర్రెల మేకల సంఘం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుతున్నాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా 93లో ఈ గొర్రెల మేకల సంఘాలు ఏర్పాటు చేసుకుంటే ఈ సంఘాలని వాణి నింపిపోవటంలో చట్టసభల్లో ప్రభుత్వాలు గుర్తించలేదు. గొర్రెల కాపరుల ద్వారా మాంస ఎగుమతుల మీద ఆంధ్ర రాష్ట్రానికి 400 నుంచి 500 కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి. అయినా గొర్రెల కాపరులు తెలియదు ఈ 400-500 కోట్లు ప్రభుత్వానికి మని ద్వారా వస్తున్నాయని. నిస్వార్థంతో భూమి లేని నిరుపేదలు గొర్రెలు కాసుకుంటారు. వాళ్ళలో 95% యాదవులు ఉంటారు గొర్రెలు కాసే వాళ్ళు. ఒక 5-6% ఇతర కులాలు ఉంటాయి. 2017 టీడీపీ ప్రభుత్వంలో దారుణ హత్యకు గురైన గిరిజన బాలిక సుగాలి ప్రీతిపై విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఓ పాటను న్యూ హోప్ ఫౌండేషన్ సభ్యులు ఆవిష్కరించారు. ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జై భీమ్రావ్ భారత పార్టీ వ్యవస్థాపకులు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది జడశ్రవణ్ పాల్గొన్నారు. ముందుగా న్యూ హోప్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి జడశ్రవణ్ పాట పోస్టర్ను ఆవిష్కరించాడు. అనంతరం జడశ్రవణ్ కుమార్ మాట్లాడుతూ 2017 టీడీపీ ప్రభుత్వంలో సుగాలి ప్రీతి అత్యంత కిరాతకంగా దారుణంగా హత్యకు గురైతే ఇప్పటి వరకు సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం దక్కకపోవటం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి హత్యపై కొన్ని వందల సార్లు మాట్లాడారని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఎన్నో మాట్లాడారని దుయ్యబట్టారు. ఉండు జై భీమ్రావ్ భారత్ పార్టీ ప్రధాన కార్యదర్శి పరస సురేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. సుగాలి ప్రీతి మీద ఒక మంచి సాంగ్ రాశామండి. కొంచెం దాని మీద ప్రజలకు అవగాహన కల్పించేటువంటి బాధ్యత మీరు కూడా తీసుకోవాలి అని నన్ను రిక్వెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇది ఒక మంచి సందర్భం కూడా అని ఈ సాంగ్ బ్రోచర్ని లేకపోతే సాంగ్ని వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నా వంతు సహకారంగా, ఎందుకంటే న్యూ హోప్ ఫౌండేషన్ అంటే ప్రజలకి భవిష్యత్తు మీద ఆశ కల్పించేటువంటి ఒక ఫౌండేషన్. మనకి సమస్య వస్తేనే వెళ్ళటానికి కష్టమైపోయిన ఈ రోజుల్లో ఇంకొకరికి సమస్య వస్తే ఎప్పుడో 2017లో జరిగినటువంటి ఒక అమానవీయమైనటువంటి ఒక 14 సంవత్సరాల ట్రైబల్ పాప మర్డర్ని 2025వ సంవత్సరంలో ఇంకొక మహిళ టేకప్ చేసి తద్వారా ఒక పాటని ఒక 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక పోరాటానికి ఖచ్చితంగా మనం కూడా ఒక చిన్నపాటి సహకారం అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని తీసుకున్నాను. మిత్రులందరికీ తెలియని విషయాలు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళకు కూడా తెలియని చాలా విషయాలు ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను. బహుశా అది మీ పాలిటిక్స్ అనుకోండి, లేకపోతే లీగల్ అనుకోండి. కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి అగత్యాలు, ఎప్పటి నుంచో ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి రేపులు, లేకపోతే చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు, అగత్యాలు, వీటన్నిటినీ ఖండిస్తూ ఇవాళ న్యూ హోప్ ఫౌండేషన్ ఎంతోమంది మహిళలకి అండగా నిల్చోవడం జరిగింది. గతంలో కూడా మేము గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే ప్రోగ్రాం ద్వారా విశాఖపట్నంలో ఒక 27 గవర్నమెంట్ స్కూల్ని అడాప్ట్ చేసుకొని ప్రతి ఒక్క బిడ్డని స్కూల్ స్టేజ్ నుంచి కాపాడుకునే ప్రయత్నం న్యూ హోప్ ఫౌండేషన్ చేయడం జరిగింది. ఇవాళ మార్చి 8న జరగబోతున్నటువంటి ఉమెన్స్ డే సందర్భంగా వినూత్నంగా ఆడబిడ్డలకి అండగా నిల్చోవాలి న్యూ హోప్ ఫౌండేషన్ అని ఒక ఆలోచన దృక్పథంతో
ఒక సాంగ్ని చేయించడం జరిగింది. ఆ సాంగ్ టైటిల్ వచ్చేసి సుగాలి ప్రీతి. ఎంతోమంది సుగాలి ప్రీతికి ఈ సాంగ్ అంకితం చేయబోతున్నాం. ఈ సాంగ్ని మ్యూజిక్ డైరెక్టర్ చేసింది శ్రీ నందన్ రాజ్ బొబ్లీ గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడోత్సవాలను ప్రారంభించిన రాష్ట్ర రవాణా మరియు క్రీడా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం 2013 POSH చట్టం అమలు పరుస్తున్నాం, మంత్రి వంగల్పూడి అనిత. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.